అమరావతిలో అభివృద్ధి పనులు పక్కకు పోతున్నాయా? ఉత్సవాల పేరుతో ప్రజాధనం వృధా అవుతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకొస్తున్నాయి. విజయవాడలో అమరావతి ఆవకాయ పేరుతో భారీగా ఖర్చు చేయడానికి అధికార యంత్రాంగం మరో స్కెచ్ వేసిందంటూ వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ వ్యవహారంపై వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆవకాయ ఉత్సవానికి ఏకంగా 5 కోట్లు కేటాయించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతికి ఆవకాయ సరే, రేపు విశాఖ వంకాయ, కర్నూలు కాకరకాయ అంటూ ఒక్కో నగరానికి ఒక్కో కాయ పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారా అంటూ వ్యంగ్యస్తాలు సంధించారు. ట్రెండ్ ఇలాగే కొనసాగితే మంగళగిరి మునక్కాయ, పిఠాపురం పనసకాయ, కుప్పం కొంకుడుకాయ ఫెస్టివల్స్ కూడా పెడతారని ఆయన ఎద్దేవా చేశారు. మొత్తం ఉత్సవాలకి 40 నుంచి 50 కోట్లు ఖర్చవుతుంటే ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు ఎక్కడికి వెడతాయనే సందేహం లేవనెత్తారు. ఈ వ్యవహారానికి రాజకీయ రంగం మరింత ఎక్కువైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ పాలనపై వైసీపీ విమర్శల వర్షం కురిపిస్తోంది. సిగ్గుబిల్లా అంటూ పేరు పెట్టుకుంటారా అంటూ సెటర్లతో పాటు ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్న ఆరోపణలను మరింత పదునెక్కించింది. మొత్తానికి అమరావతి ఆవకాయ ఉత్సవం కేవలం సాంస్కృతిక కార్యక్రమమా, లేక రాజకీయ పబ్లిసిటీ కోసం ప్రజాధనం ఖర్చు చేసి కొత్త ప్రయోగమా అన్నదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయవాడలో ప్లాన్ చేస్తున్న ఫెస్టివల్ పేరు ఆవకాయ అమరావతి ఫెస్టివల్. ఆవకాయ అమరావతి ఇదేం చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెడుతున్నారు దీనికి? ఆవకాయ అమరావతికి 5 కోట్లు అంటారు. ఆవకాయ అమరావతికి 5 కోట్లు, సిగ్గుబిల్లకు 10 కోట్లు. మీ డబ్బులు కాదు కదా, హెరిటేజ్ నుంచి ఖర్చు పెట్టే కాదుగా. మేము పన్నుల ద్వారా కట్టే డబ్బులే కట్టి ఆవకాయ అమరావతి అని పెడతారు, విశాఖపట్నం వంకాయ అయినా పెడతారు, లేదంటే కర్నూలు కాకరకాయ అయినా పెడతారు. మనం అమరావతికి ఒలింపిక్స్ తెస్తా అన్నాం కదా, ఇప్పుడు ఏదో ఆవకాయ తెచ్చారా? అయినా ఈ ఆవకాయ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఈనాడు రామోజీరావు ప్రియా నుంచి వస్తుందా? దీనికి కూడా దోపిడీకి స్కెచ్ చేశారా? 40-50 కోట్లు ఖర్చు పెడతారంట మొత్తం. ఏది ఉత్సవాల పేరుతో. మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ కి డబ్బులు లేవు. చంద్రబాబు నాయుడు గారి కొడుకు, ఆయన దత్తపుత్రుడు స్పెషల్ ఫ్లైట్ లో తిరగడానికి డబ్బులు ఉన్నాయి. అమరావతి ఆవకాయకి డబ్బులు ఉన్నాయి. ఏదైతే విశాఖ వంకాయకి డబ్బులు ఉన్నాయి, కర్నూలు కాకరకాయకి డబ్బులు ఉన్నాయి. కానీ వీటికి మాత్రం డబ్బులు లేవు.